ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా ఏదైనా మంచి జరగాలంటే జాతకం మంచిదై ఉండాలి, మనకి దాని మీద మన పేరు రాసి ఉండాలి అంటాం. అట్లాగే రోజు మంచిదై ఉండాలి. ఆ రోజు కనుక మంచిదైతే ఏదనుకున్నా అది జరుగుతుంది అనే ఒక ఫీల్. దీనికి సంబంధించి ఏమైనా స్టోరీస్ ఉన్నాయా? అదే ఇప్పుడు జాతకము రోజు మందవ్వాలి అంతే. ఆ రోజు మందైతే ఆటోమేటిక్ పొద్దున్న ఎలాంటి సమస్య కావున్నా సాయంకాలం ఎండ్ ఆఫ్ ద డే అది మనకే ఫేవరబుల్ గా అవుతుంది. మంచి కథలు బాగుంటాయి. అంటే చందమామ కథ ఒకటి ఉంది, చెప్తాం. అలాంటి ఒక 6-7 కథలు ఉన్నాయి బహుశా. ఓకే. పూర్వం అట ఈ పల్లెటూళ్ళల్లో కొంచెం లేక ఒకడే పిల్లాడు ఉన్నాడు అనుకోండి, కొంచెం ముద్దుగా గారాబంగా అలా పెంచుకుంటారు. అప్పట్లో ఒకే పిల్లలు ఉండేవాళ్ళు, తక్కువగా ఉండేవాళ్ళు కదా, ఎక్కువ మంది పిల్లలు కలిగేవాళ్ళు. ఈ రంగడని ఒక కుర్రాడు, అతను వాళ్ళ అమ్మ నాన్నకి వాడు ఒకడే. చిన్నప్పుడు ఏమీ పని చెప్పేవాళ్ళు కాదట పైకి. అలా ఉండేవాడు, హాయిగా తింటూ తిరుగుతూ అలా ఉండేవాడు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో కాస్త కలిగింది ఏదో తింటూ హాయిగా సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు గారాబంగా చూసుకోవడానికి డబ్బులు అక్కర్లా. డబ్బులున్న గారాబం వేరు, డబ్బులు లేకపోయినా గారాబానికి ఏమిటి, వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు గారాబంగా చూసుకుంటారు. ఈ అబ్బాయికి ఏం పెద్ద పనులు రావు, పాటలు రావు, ఏమీ రావు, అట్లా ఉన్నాడు. అయితే ఏమైంది, సడన్ గా ఒక అమ్మ నాన్న ఇద్దరు కాలం చేశారు. ఏదో ఇల్లు వాకిలి ఉన్నాయి, కొద్దిగా పొలం పుట్ర ఉన్నాయి. సరే అబ్బాయి ఏం చేశాడు, ఏదో ఒకటి చేసుకుని తినాలి మరి. ఈ పొలం పుట్ర ఏవో పొలం పనులు చేశాడు, అవి మన వల్ల కాదనుకున్నాడు. అయితే ఏమైందట, ఒకరోజు ఊరికే తోచక పిల్లలు చేస్తుంటారు చిన్న బ్లేడ్లు అంటే ఒక కత్తితోటి ఒక చెక్కని ఇట్లా 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 చెక్కుతున్నాడు. ఊరికే తోచక చెక్కుతుంటే అది ఒక మంచి షేప్ లాగా కనపడిందట. అబ్బాయి ఏమనుకున్నాడంటే, ఓహో ఈ పని ఏదో బాగున్నట్టుంది, దీని సంగతి చూద్దామని దారు శిల్పం చేయటం, చెక్కతోటి ఏదైనా బొమ్మ చేయటం అనే దాని మీద ఆలోచన మొదలు పెట్టాడు. ఆ పొలం నుంచి ఏదో 10 రూపాయలు ఇచ్చేది పొలాన్ని ఎవరికో కౌలుకి ఇచ్చాడు. ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ ఉన్న ఆ మొక్కలు ఈ మొక్కలు చెట్లు పెద్ద పెద్ద చెట్లని ఇంత మొక్కల కింద కొట్టించుకుని విగ్రహాలు చేయడానికి ప్రయత్నం. తనంతట తనే, వాడు కొంచెం తెలివైన వాడే, పని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అలా చెక్కుతూ ఉండగా ఏమైందంటే, అబ్బాయికి క్రమంగా ఆ విద్య బాగా పట్టుబడి చేయగా చివరికి ఏం చేశాడంటే ఒక బ్రహ్మాండమైన శిల్పాన్ని చెక్కాడు. దారు శిల్పం ఎంత ఎత్తుంది, ఓవైపు శివుడు ఒకవైపు విష్ణువుని చెక్కగలిగాడు. విగ్రహం చాలా చక్కగా కుదిరింది. ఆ ఊళ్ళో ఉండే వడ్రంగి వాళ్ళు ఎవరో చెప్పారు, ఆ బాబు ఇలా చక్కగా ఉంది కదా, దీన్ని నున్నగా చేయడానికి ఫలానా మక్కు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, నునుపుగా తలతల్లాడుతూ ఉండేలాగా చేయడానికి వాళ్ళు చెప్పిన ఏవో 2-3 వీటిని సలహాలను ఉపయోగించి దాన్ని చక్కటి నున్నటి శిల్పంగా తయారు చేశాడు. బాగుంది. అయితే ఏమైందట, అప్పుడు ఆ రోజుల్లో రాజుగారి వాళ్ళ ఊరి రాజుగారి పుట్టినరోజు వచ్చింది. వీళ్ళు పల్లెటూరులో ఉన్నారు, ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ ప్రభు ఒకడు ఉంటాడు కదా, ఆ రాజుగారి బర్త్డే. అయితే ఏమైందంటే, ఈ అబ్బాయి రాజుగారి పుట్టినరోజు కదా, అందరూ ఏవో ఒక గిఫ్ట్లు పట్టుకెళ్ళి ఇస్తారు, మనము ఇద్దాం, ఈ శిల్పం మన ఇంట్లో ఉండి ఏం చేస్తుంది, కావాలంటే మన కోసం ఇంకొకటి చెక్కుకోవచ్చు అని చాలా రోజుల పాటు శ్రమపడి చేసిన ఈ శివకేశవ శిల్పాన్ని, దారు శిల్పాన్ని తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చాడు. రాజు చాలా సంతోషించాడు. అసలు ఈ చెక్కతోటి శిల్పం చేసేదాన్ని నేను ఇప్పటిదాకా చూడలేదు. దారు శిల్పం చాలా ప్రత్యేకమైన కళ. ఈ అబ్బాయికి అలవోకగా పట్టుబడింది, చేయగలిగాడు. ఆయన చాలా మెచ్చుకుని బోల్డ్ డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బులు తెచ్చుకున్నాడు ఇంటికి. తెచ్చుకుంటే ఏమైంది, చుట్టుపక్కన ఊళ్ళల్లో ఇలాంటి దారు శిల్పి ఇంకొకడు ఉన్నాడు, ఆయనకు ఆ విద్య వచ్చు. ఆయన ఏమనుకున్నాడు, వీడు దుంపదేగా, వీడు నేను ఎప్పుడైనా రాజుకి ఇవ్వాలని నాకు తట్టలేదు, వీడికి భలే తట్టి బోల్డ్ డబ్బులు తెచ్చుకున్నాడు, ఇదేదో చెయ్యాల్సిందే మనం కూడా అని చెప్పి ఏం చేశాడు, ఆయన కూడా ఒక శిల్పం చెక్కాడు. ఈసారి ఏం చేశాడు, ఆయన ఒక పెద్ద పెట్టి చేయించాడు. ఈ కుర్రాడు ఇంత విగ్రహం చేసి పట్టుకెళ్ళాడు, పెద్దది చేద్దాం అనుకున్నాడు. ఓ ఇద్దరు యుద్ధం చేస్తున్నట్టుగా చెక్కాడు ఆ చెక్క మీద, ఒక చెక్క మీద. మనం పోస్టర్స్ లాంటివి అంటే పిక్చర్స్ లాంటివి చూస్తాం కదా, ఇంత వెడల్పాటి చిత్రం మీద ఒక మనిషి బొమ్మ, ఇద్దరు మనుషులు ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేస్తున్నట్టు. అయితే ఈ చెక్కడంలో ఆయన ఏం పొరపాటు చేశాడంటే, గెలిచిన వాడు మొహం కాకుండా ఓడిన వాడి మొహం రాజుగారి మొహం లాగా చెక్కాడు. అయ్యో. చెక్కి దానికి ఒక పెద్ద బాక్స్ కూడా తయారు చేసి ఆ బాక్స్ లో పెట్టి పంపించాడు. దారు శిల్పం మీద ఆసక్తి కలిగింది కదా రాజుగారికి, ఇందాకట రంగడి చేసినట్టే ఇదేదో ఆసక్తికర శిల్పం అని ఆయన సభాభవనంలో పెద్ద మ్యూజిక్ తో దాన్ని ఓపెన్ చేయించాడు. ఓపెన్ చేసేసరికల్లా ఏముంది, అదొక యుద్ధం జరుగుతున్న సన్నివేశం ఏమో ఆవిష్కరించి కనపడుతోంది క్లియర్ గా.
ఇప్పుడు గెలిచి చేతులు ఎత్తిన వాడేమో ఒకడెవడో, కింద పడి దెబ్బలు తిని కింద పడి మరణాసన్నుడుగా ఉన్నవాడేమో రాజు. ఒళ్ళు మండిపోయింది రాజుకి. దిక్కుమాల శిల్పం, ఈ శిల్పం ఎవడో, అసలు దారు శిల్పాలు నా ప్రజలు ఎవరు చెక్కడానికి వీల్లేదు అని చెప్పి చాటింపేయించారు. ఈ రంగడు ఇంకో కర్రో చక్కో పుచ్చుకున్నాడు పని చేద్దామని, అది కాస్త పోయింది. శిల్పం ఏమనుకున్నాడు, ఫోన్లే మనకు రాకపోతే పీడ పోయి ఇక రంగడు ఇంకో శిల్పం చెక్కి రాజు దగ్గరికి వెళ్ళలేడు, ఇది కాస్త పోయింది. చీచి ఈ పని చేయటానికి వీల్లేదు, ఈ అబ్బాయికి ఇంకా వేరే పని ఏమి రాదు. సరే రంగడికి ఇంకేం రాదు కదా, అదేదో సరదాగా మొదలు పెట్టాడు, అది కుదిరింది. పొలానేమో కౌలుకి ఇచ్చాడు, ఏదో తిండి గింజలు వస్తాయి అంతే. అక్కడి నుంచి ఏమనుకున్నాడు, సరే ఎక్కడికైనా వెళ్ళాలని ఒక అడవి మార్గం పడి పోతున్నాడు. పోతుంటే ఏమైంది, ఈ నడుస్తుండే దారిలో ఒక పలుకురాయి తగిలి ఢామని ముందుకు పడ్డాడు. ముందుకు పడేసరికల్లా ఈ అడవిలో ప్రత్యేకంగా పలుకురాయి ఎవరు పెడతారంటే, పలకరాయి అంటే ఏమనాలి దాన్ని, నాపరాయి, మనకి ఇళ్లలో నేల ఇదేసుకుంటాం కదా, ఫ్లోరింగ్ వేసుకునే రాయి. ఈ ప్రత్యేకంగా ఇలా రాయి ఎందుకుంది, కొండరాళ్ళు ఉంటాయి, ఈ పలకరాయి ఎందుకుంటుంది అని చెప్పి ఇతను ఏం చేశాడు, చుట్టుపక్కల ఏవో చెట్టుకొమ్మలు అవి ఇవి చూసి చెట్టుకొమ్మ దాని కింద దూర్చి దాని పైకి లేవదీశాడు. ఏముందో చూద్దాం. దాని కింద ఇంత గుంటలు నగలు నాణ్యాలు డబ్బులు కనపడ్డాయి. ఎవరో దాచుకున్నారు అక్కడ. ఇతనికి డౌట్ వచ్చి ఆ పలకరాయి ఎత్తేసరికల్లా డబ్బులు కనపడ్డాయి. ఎవరో దొంగలో లేకపోతే రాజులో ఎవరో ఒకళ్ళు. సరే ఏం చేశాడు, ఈ వస్తువులు చేత్తో పుచ్చుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. సంపాదన దొరికింది కదా. ఈ గ్రామాధికారికి ఒళ్ళు మండిపోయింది. ఇంతకుముందు రాజుగారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని తినేశాడు వీడు, ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చాడని ఈ డబ్బులు ఎక్కడివి ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రశ్నించేసరికల్లా ఈ కుర్రాడు అన్నాడు, నాకు అడవిలో దొరికినాయి ఫలానా చోట పలకరాయి కిందంటే వీళ్ళు వెళ్ళి పరిశీలించి చూశారు, నిజమే గుంట ఉంది, నిజమే. అయితే ఇతనేమన్నాడు గ్రామాధికారి, అదేమిటయ్యా నిధి నిక్షేపాలు రాజువి, నువ్వెట్లా తీసుకుంటావు, నువ్వు తీసుకోలేవు, గ్రామాధికారిని కాబట్టి నాకు అప్పచెప్తే నేను రాజుకి అప్పచెప్తా అని చెప్పి వాడి దగ్గరకు వచ్చిన బంగారం వెండి సామాన్ మొత్తం తీసేసుకున్నాడు. డబ్బులు బంగారం వజ్రాలు గిజ్రాలు వచ్చినాయి కదా, తను ఏదో కొంత ఉంచుకుని కొంత రాజుగారికి పంపేశాడు. అయిపోయింది. ఈ అబ్బాయి మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక విసుగు పుట్టింది వీడికి, చీచి ఈ ఊళ్ళో ఉండకూడదు, ఎక్కడికైనా పోదాం అనుకున్నాడు. ఇతనికి 2 సార్లు చూడు, ఏ పని రాని వాడికి దారు శిల్పం వల్ల డబ్బు వచ్చింది, కొంతకాలం సరిపోయింది. ఇక శిల్పాలు చేయకూడదన్న మాట వచ్చాక కూడా అతనికి డబ్బు వచ్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు 3వసారి ఏ అవకాశం లేదు, ఖాళీగా ఉన్నాడు. ఇతను ఏం చేశాడు, అడవి దారిలో పోయాడు. మళ్ళీకైనా వెళ్ళి వేరే ఏదైనా కొత్త పని చూడాలి, నాకు ఏ పని వచ్చో నాకే తెలీదు, నేనేం నేర్చుకోలేదు, బతకడానికి ఇంకొకటి ఏదైనా సాధనం కావాలి, ఈ వచ్చే తిండి గింజలు నాకు చాలా నా జీవితానికి అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అడవిలో అలా వెళ్తూ ఉంటే ఓ చోట ఓ గుడిసెలో ఒక పిల్ల కూర్చుని ఏడుస్తుంది. ఏడుస్తుంటే తెల్లబోయాడు, ఇదేమిటి ఇక్కడ కూర్చుని ఎవరో అమ్మాయి ఏడుస్తుందని అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎందుకు అమ్మాయి ఏడుస్తున్నావు ఏంటంటే, నేనేం చేయను, ఒకడెవడో దొంగలు నన్ను ఎత్తుకొచ్చారు, ఎత్తుకొస్తే నన్ను మీ ఒంటి మీద నగలు తీసుకుని అడవిలో వదిలిపెట్టేశారు, ఒక ముసలాయన నన్ను పెంచుకున్నాడు, ఇక్కడే మేము ఈ గుడిసె వేసుకుని ఉంటున్నాడు, నన్ను ఇక్కడే పెంచాడు, ఈ వెనకాలన్న అడవి దున్ని గింజలు వేసేవాడు, మాకు 2 గొడ్లు కూడా ఉన్నాయి, 2 ఆవు దూడ అవి కూడా కనపడుతున్నాయి, ఇప్పుడు ఆయన కాస్త ఇవాళ పొద్దున్న చచ్చిపోయాడు, నేనేం చేయను, నాకు ఈ అడవిలో ఉండటం తప్పిస్తే ఇంకేమీ రాదు, గొడ్లు ఉన్నాయి పాలు తీసుకోగలను, ఒంటరిగా ఎట్లా ఉండను, పెంచిన తాత ఏమో చచ్చిపోయాడు, అసలు శవాన్ని ఏం చేయాలో తెలియదు నాకని ఏడుస్తుంది పిల్ల. ఏడుస్తుంటే అబ్బాయి అన్నాడు, మా ఏడవబోక ఉండు, శవాన్ని ఏం చేయాలో నేను చూస్తానని ఆయన ఎవరైతే ముసలాయన చనిపోయాడు ఆయన్ని తీసుకెళ్లి దహనం చేశాడు. చేశాక ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. సాయంకాలం స్నానాలు చేశారు ఇద్దరు. ఆ అమ్మాయి కాస్త అన్నం వండింది. అన్నం వండితే సరే భోజనాన్ని కూర్చున్నారు. ఈ అన్నం పెడుతుంటే అమ్మాయి ఏం చేసింది, ముంత పైన కుండలో పెరుగుంది తీస్తానని చెప్పేసి, ఉట్టి ఉంటుంది కదా ఊళ్ళలో, ఉట్టి వేళ్లాడేసుకుంటారు, ఆ ఉట్టిలో కుండ పైన అంటే కిందేమో వెనకుండ ఉంది, పైన మధ్య కింద ఉంది, పెరుగు కుండ ఉంది. ఆ పెరుగు తీయడానికి చిన్న స్టూల్ వేసుకుని చీర కాస్త పైకి చేత్తో పుచ్చుకుని స్టూల్ ఎక్కింది. ఎక్కేసరికల్లా ఈ అబ్బాయి కూర్చున్నాడు కదా అన్నానికి, అతనికి ఆ అమ్మాయి కాలు మీద ఇంత పెద్ద మచ్చ ఉంటూ కనపడింది. ఆ పిల్ల కాలికి కూడా టైట్ గా ఉన్న పట్టీలు ఉన్నాయి, టైట్ పట్టీలు. అంటే అవి అమ్మాయి చిన్నతనం నుంచి అమ్మాయి కాళ్ళకే ఉన్నాయి. మామూలుగా ఇంత పొడుగు పాదం ఉంటుంది 18 ఏళ్ల పిల్లకి, ఆ పాదాలకి పట్టీలు ఉండాలంటే ఆ మాత్రం పెద్ద సైజు ఉండాలి, ఇంతే ఎలా ఉంటాయి. ఆ కాలు మీద మచ్చ చూసేసరికి ఈ అబ్బాయికి ఏం తట్టింది, రాజుగారు అమ్మాయిని చిన్నప్పుడు ఎవరో ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయారు దొంగలని అని చెప్పుకుంటారు, బందిపోట్లని. అయితే ఆ పిల్లకి కాలు మీద ఒక మచ్చ ఉందని, కాలికి బంగారు పట్టీలు ఉన్నాయని అప్పుడు చంకేశారు. ఎక్కడైనా కాలు మీద మచ్చన్న ఆడపిల్ల దొరికితే రాజుగారు అమ్మాయి అయి ఉండొచ్చు, తీసుకురండి. అతను గుర్తొచ్చింది.
అబ్బో ఈ అమ్మాయి రాజుగారు అమ్మాయి అని గుర్తుపట్టాడు. అయితే ఆ పిల్ల ఏం చేసింది, పెరుగు తీసుకొచ్చింది, పెట్టింది. పెట్టాక నేను ఒక్కదాన్ని ఎలా ఉండనంటే, అంతకు ముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, నువ్వేం బెంగ పెట్టుకోకు, నేను ఒంటరి వాడినే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుందాము, ఎలాగో గొడ్లు ఉన్నాయి కదా, లేకపోతే ఈ గొడ్లను తోలుకుని సమీపంలో ఉన్న నగరానికి వెళ్ళిపోదామని ఆ పిల్లకి నచ్చ చెప్పాడు. సాయంకాలం భోజనాన్ని కూర్చున్నాక అతనికి తెలిసింది కాలు మీద మచ్చున్న పిల్ల రాజుగారు అమ్మాయి అని. ఆ అమ్మాయితో అన్నాడు, అన్నం తినేసేయి, రేపు పడుకో, రేపు పొద్దున్నే మనం నగరానికి వెళ్ళిపోదాం అన్నాడు. పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, నగరానికి తీసుకెళ్తాడు అనుకుంది పిల్ల. సరే ఇద్దరు నిద్రపోయారు. పొద్దున్నే లేచి ఆ గొడ్లు అవి వదిలే, వాటిని వదిలేద్దాం, అడవిలో వాటి దారిన బతుకుతాయని గొడ్లను వదిలిపెట్టేశాడు. 2 ఆవులు, ఎడ్లు, దూడలు ఉన్నాయి, వాటన్నిటిని తాళ్ళు విప్పేసేసి ఈ అమ్మాయిని చేత్తో పుచ్చుకొని నీ చిన్నప్పటి సామాన్లు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నాడు. ఆ పిల్ల ఏం చేసింది, ఓ చిన్న మూట తెచ్చుకుంది అక్కడి నుంచి. మిగిలిన ఉండని మళ్ళీ మనం వచ్చాక ఉపయోగపడుతుంది అన్నాడు. ఆ అమ్మాయిని తెద్దామని అతను అనుకోవటల్లా, వెనక్కి వస్తే తను ఉండటానికైనా ఇల్లు ఉంటుంది అనుకున్నాడు. గొడ్లు లేకపోతే పీడబోయేది అని చెప్పేసి ఆ పిల్లని చేతో పుచ్చుకొని తీసుకెళ్ళి రాజుగారి దగ్గరికి సభకి తీసుకుపోయాడు. తీసుకెళ్లి రాజుగారిని ఫలానా దారు శిల్పి రంగడు వచ్చాడని కబురు చేశాడు. కబురు చేస్తే ఎందుకు వచ్చావు, మళ్ళీ శిల్పాలు తెచ్చావా అని ఆయన అడిగితే, కాదండి, అడవిలో ఒక అమ్మాయి దొరికింది, ఆ అమ్మాయి మాకు కాలు మీద పుట్టుమచ్చుంది, ఒకవేళ మీ అమ్మాయి ఏమో నన్ను అనుమానంతో తీసుకొచ్చానని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే చూశారు. పిల్లని చూస్తే రాజుగారి పోలికలు కనపడుతున్నాయి. రాజుగారి రాణిగారి పోలికలు కనిపిస్తున్నాయి. కాలు మీద మచ్చుంది. ఆ బిగుతుగా అయిపోయిన పట్టీలు ఆ అమ్మాయికి 4 ఏళ్ల వయసు అప్పటివి. 16 ఏళ్ల వయసు దాకా ఆ పట్టీలు కాళ్ళకే ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం ఆ రాజకుమారి తప్పిపోయింది. పిల్లకి పెద్దగా గుర్తులేదు, కానీ వాళ్ళు ఏం చేశారు, అమ్మాయి తెచ్చిన మూట అంతా ఓపెన్ చేస్తే అందులో చిన్నప్పుడు మొట్టమొదట దొరికినప్పుడు ఆ పిల్ల ఒంటి మీద ఉన్న బట్టలు అవి ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, నగలు లేవు. ఈ కాలికున్న పట్టీలు ఊడదీయటం చేతకాక ఆ దొంగలు అమ్మాయిని వదిలిపెట్టేశారనమాట. దాంతో వాళ్ళు వెంటనే ఈ పిల్ల మాదేనని గుర్తుపెడితే సరే రాజుగారు అన్నాడు, ఇంత పని చేశాడు రంగడు, దారి శిల్పి, పాపం వాడి శిల్పాలు చేయొద్దనో, వీడు ఎలా బతుకుతున్నాడు, ఇంత సహాయం చేశాడు, రాజకుమార్తెను తెచ్చాడు కదా, వీడికి ఏదైనా ఇవ్వాలనుకున్నారు. అంటే అమ్మాయి ఏమందంటే, ఏమైనా ఇవ్వద్దు, నన్ను ఇచ్చి పెళ్లి చేయవాడికి అంటే. రాజుగారు అన్నారు, అదేమిటమ్మా, అతను ఒట్టి శిల్పి, దారిని పోయేవాడు, సహాయం చేశాడనుకో, వివాహాలు అవి చేయకూడదు, నువ్వు రాజకుమార్తె అంటే. కాదు, రాజకుమార్తె నేను తెలిసి మీకు అప్పచెప్పడానికి తెచ్చాడు, కానీ అక్కడ నేను ఎవరో తెలీదు, దారిపోయేదాన్ని, ఒక అడవిలో దిక్కుమాలిపోయిన ఒక పిల్లకి ఆశ్రయం సహాయం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. వాడు మంచివాడు కదా, మరి మంచివాడిని పెళ్లి చేసుకోవద్దు, మీరు రాజుగారు అమ్మాయిని తెలియంగానే నన్ను అక్కడే పెళ్లి చేసేసుకుని తీసుకురావచ్చు, పెళ్లి చేసేసుకున్నాను, నేను రాజుగారు అల్లుడిని అనొచ్చు, కానీ అనలేదు, తీసుకొచ్చి నీకు అప్పచెప్పాడు. అంటే వీడు చాలా ఉత్తముడు, రంగడు చాలా మంచివాడు, కాబట్టి నేను ఇలాంటి మంచివాడే నాకు కావాలి. అక్కడ పెళ్లి చేసేసుకుని పెళ్ళైపోయిన తర్వాత నన్ను తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మీరేం చేస్తారు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది మీ ఛాయిస్. మీ పిల్లని నేను పెళ్లి చేసుకోకూడదని చేసుకోకుండా తీసుకొచ్చాడు, కాబట్టి నాకు రంగడినే ఇచ్చి పెళ్లి చేయమని అడిగి, వెంటనే రాజుగారు ఏం చేశారు, మీ మంత్రులతో ఆలోచించుకుని ఆ రంగడికి రాజుగారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఉత్తరోత్తర రంగడే ఆ రాజ్యానికి రాజయ్యాడు. వాడి రోజు మంచిది, వాడికి డబ్బొచ్చే అవకాశం, మొదట శిల్పి గనక ఎవడు పోటీ పడకపోతే వాడు అక్కడే ఉండేవాడు, గ్రామాధికారి అడ్డుపడకపోయినా వాడు అక్కడే ఉండేవాడు. బాగుపడే రోజు ఉంది, వాడు ఒకటి అడ్డం పడితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతూ జీవితంలో అత్యున్నతమైన స్థితికి చేరుకున్నాడు. రోజు మంచిదైతే ఓకే, మనకి ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. అయితే ఈ రోజు మంచిది ఎలా అవుతుందండి అని అడుగుతారు. నీ నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా. రోజు డెస్టినీ ప్రకారం మంచివి అవుతాయి, మన తాలూకు విధి ప్రకారం. కాకపోతే విధిని మార్చగలిగిన వాడెవడు లేడు, మన ప్రయత్నం మనం కానీ విధానాన్ని మార్చుకోగలుగుతాం, విధిని మనం మార్చలేం కదా. జరగాల్సి ఉన్న మాస్టర్ ప్లాన్ ని నువ్వు మార్చలేవు, కానీ నీ విధానం మార్చుకో, సత్ప్రవర్తన కలిగి ఉండు, సాధ్యమైనంత ఒళ్ళొంచి పనిచేయి, నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయి, నీకు కావాల్సింది భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఎప్పుడైతే ఒళ్ళొంచి పనిచేస్తావో, శ్రద్ధగా పనిచేస్తావో, ఇతరులను బాధ పెట్టకుండా ఉంటావో, సజావైన సత్ప్రవర్తన కలిగి ఉంటావో, ప్రకృతి అంతా నీకు వశమై ఉంటుంది, ఆ రోజు మనదై ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ప్రకృతి మన వశమై ఉందంటే తప్పకుండా మనకు కావాల్సింది మనకు వచ్చి తీరుతుంది, అంతే కథ కంచికి మనం ఇంటికి. ఓకే రమ్మగారు, బాగుంది కదా, చాలా బాగుందండి. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.